నమస్తే, వెల్కమ్ టు లియో. సింగర్ మంగ్లీ నాకు రాజకీయాలు ఆపాదించొద్దు అని చెప్తుంది. కానీ గతంలో రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేకుండా తను ఉందా? ఎందుకు ఇప్పుడు ఈ మాట అంటుంది అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, సింగర్ మంగ్లీ గతంలో ఎటువంటి రాజకీయ పాటలు పాడలేదా? ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధించి తను ఎటువంటి పదవులు అనుభవించలేదా? కానీ ఇప్పుడు వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు గురించి నేను పాట పాడనని అన్నానని సోషల్ మీడియాలో వ్యతిరేకంగా వస్తున్నాయి. ఇలాంటి వార్తలు ఎవరు నమ్మొద్దని మాట్లాడుతుంది. మొత్తానికి దీని గురించి మీరేం చెప్తారు? అంటే మీరు చెప్పినట్టుగా నేను అప్పుడెప్పుడో చేశాను, ఇప్పుడు మీరు పట్టించుకోకండి అంటే ఎట్లా కుదురుతుంది? అది ఓన్లీ వైసీపీ వాళ్ళకి వర్తిస్తుంది. ఇప్పుడు తెలుగుదేశానికి నువ్వు ఇప్పుడు కొత్తగా నువ్వు ఎందుకు దగ్గర అవ్వాలని అనుకుంటున్నావు? ఇటీవల ఒక అరసవల్లి సూర్య దేవాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిడ పాల్గొంది కదా, దాని మీద పెద్ద ఎత్తున ఒక వ్యతిరేకత వచ్చింది. వచ్చినప్పుడు ఆవిడకి ఇవాళ కొత్తగా ఒక లేఖ రాసింది ఆవిడ, అంటే వివరణ ఇస్తూ. ఆ వివరణలో నన్ను ఏ పార్టీకి ఆపాదించకండి, నేను చంద్రబాబు నాయుడు గారి పేరు ఉచ్చరించనని చెప్పలేదు, చంద్రబాబు నాయుడు గారి పాట పాడనని లేదు అని ఇవాళ కొత్తగా ఆవిడ మాట్లాడుతోంది. 2019 ఎన్నికల్లో ఆవిడ వైసీపీ తరఫున ప్రచారం చేశారా లేదా? ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చను, ఆవిడ వైసీపీ వచ్చాక జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎస్వీబీసీ సలహాదారుగా చేరారా లేదా? ఎందుకంటే ఎస్వీబీసీ సలహాదారు ఒక తెలంగాణ అమ్మాయికి ఇస్తారా? ఈ ప్రశ్న కూడా ఉంది. అంటే మీరు అడగచ్చు, తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వరా ఆంధ్ర వాళ్ళని. ఇక్కడ ఉద్యోగం ఎప్పుడు ఇస్తారు? మీరు అప్లై చేసుకుని, అదొక గవర్నమెంట్ ఉద్యోగం అనుకోండి, అప్లై చేసుకుని మీరు పరీక్ష పాస్ అయ్యి ఇంటర్వ్యూ పాస్ అయ్యి మీకు వస్తే అది ఎవరికి అబ్జెక్షన్ ఉండదు. సలహాదారు పోస్ట్ అనేది రాజకీయంగా జరిగింది కాదు అని అంటుంది ఆవిడ. ఖచ్చితంగా ఎస్వీబీసీ సలహాదారు పోస్టు రాజకీయంగా జరిగేది. మీకు రాజకీయంగా మీకు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మీరు చేసుకుంటారు. తెలంగాణ నుంచి మంగ్లీని తీసుకొచ్చి ఎందుకు పెడతారు? అసలు ఏం అవసరం ఉంది? ఇది ఖచ్చితంగా అందరూ ఖండించే అంశమేగా. నువ్వు ఒక పాటలు పాడతావు, ఓకే, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు గద్దర్ నరసన్న గారు ఉన్నారు సార్, ఆయన ఏం చేస్తారు? ఆయన అందరికీ పాటలు పాడతారు. ఆయన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఆయన వైసీపీకి పాడారు, తెలుగుదేశానికి పాడారు, బీఆర్ఎస్కి పాడారు, కాంగ్రెస్కి కూడా పాడారు. ఆయనకి ఎవరు కూడా నువ్వు పలానా పార్టీ అని ఎవరు అన్నారు కదా, ఒక కళాకారుడు ఆయన. నేను ఎందుకు చెప్తున్నా అంటే కళాకారుడిగా ఉండేవాళ్ళు ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పాడతారు. కానీ మీరేం చేశారు? ఈ మంగ్లీ అని మనం ప్రశ్నిస్తున్నాం. మీరు వైసీపీ తరఫున మీరు ఒక కళాకారిణి అనుకుందాం, మీరేం చేయాలి? వైసీపీకి మీరు పాట పాడండి, నో ప్రాబ్లం. తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు గారికి ఒకవేళ పాడమని మిమ్మల్ని అడుగుంటే మీరు నేను వారి పేరే ఉచ్చరించను అని అన్నారా లేదా? మీ మనస్సాక్షిని మీరే ప్రశ్నించుకోండి. ఎందుకంటే ఇది తప్పు జగన్మోహన్ రెడ్డిదా మంగ్లీదా పక్కన పెట్టండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంచుకునేది అలాగే ఎంచుకుంటాడు. మీరు గమనిస్తే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఎంచుకుని ముఖ్యంగా వాళ్ళ చేత తప్పుడు పనులు చేయించి లేకపోతే వాళ్ళని ఫిక్స్ చేసి ఈవెన్ మైనార్టీలను కూడా అలీ సాక్ష్యం అందుకు మనకి. అంటే ఇవి ఎందుకు చెప్తున్నావు అంటే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటాడు కదా, వాళ్ళని ఎరగా వేసి వాళ్ళకంటే పదవులో లేకపోతే వాళ్ళకి ఏం కావాలో అది వాళ్ళు ఎందుకు కోలుకోలేకుండా చేస్తాడు. ఇప్పుడు 5 ఏళ్ళు వీళ్ళు హ్యాపీగా వైసీపీలో ఉన్నాం, అబ్బో మనకి పదవి వచ్చింది, అబ్బో మనకి డబ్బులు వచ్చాయి, అందరూ మనకు గౌరవిస్తున్నారు అని వీళ్ళు ఆనందపడిపోతారు. ఇంకోటి ఏం జరిగింది? 30 ఏళ్ళు అని అనుకున్నారుగా, ఇంకో 30 ఏళ్ళు వైసీపీని, ఇంకో 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుని ఎవడికి వాడు వెర్రవేగాడు. ఎవడు తక్కువ లేదు ఇందులో, మంగ్లీ తక్కువ లేదు, ఇంకోళ్ళు ఎక్కువ లేదు, ఎవడు ఏదీ లేదు. సో వీళ్ళందరూ రెచ్చిపోయి అందుకే చంద్రబాబు నాయుడు పేరు కూడా ఉచ్చరించనుంది ఆవిడ. ఇంకో మాట ఏమంటోంది? నేను ట్రైబల్ యువతిని. నువ్వు ఎస్సీ ఎస్టీ ఎందుకు తీస్తావు? ఇక్కడ మీకు కష్టం వచ్చినప్పుడు, మీరు జైలుకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, లేదా మీరు తప్పులు చేసినప్పుడు మీ క్యాస్ట్ ఎందుకు తీస్తారు? అది యూజ్ చేయకండి. నేను బీసీనను అవసరం లేదు. బీసీగా మీరు తప్పు చేయరు, మీరు ఎస్సీ ఎస్టీగా తప్పు చేయరు, మీరు ఒక మనిషిగా తప్పు చేస్తారు, ఒక హ్యూమన్ బీయింగ్గా మీరు తప్పు చేస్తారు. ఆ పరిస్థితుల ప్రభావము లేకపోతే మీకు ఆశ పుట్టు అది తర్వాత విషయం. కానీ కులం తీసుకురావద్దు, మతం తీసుకురావద్దు. ఫలానా మతం కాబట్టి నన్ను తొక్కేస్తున్నారు, ఫలానా మతం కాబట్టి నన్ను కించపరుస్తున్నారు, ఫలానా మతం కాబట్టి నన్నేమో అరెస్ట్ చేస్తానంటున్నారు,
నా మీద నింద వేశారు. నో, ఇక్కడ మంగ్లీ చేసిన పని అది ఆవిడ ఇష్టం. ఓకే, మీరు ఒక పార్టీకి సపోర్ట్ చేశారా, ఏమీ నష్టం లేదు. మీ మనసుకి నచ్చింది, మీకు వాళ్ళు ఏమి ఇస్తా అన్నారో అది మీకు నచ్చింది, మీరు చేశారు, ఓకే. కానీ ఇప్పుడు కొత్తగా మీరు నేనేమీ చేయలేదు, నేను అమాయకురాల్ని, నన్నేం అనకండి, ప్రజలు అంటారండి. అది మీరు ఎవరిని ఆపుతారు? ఇప్పుడు మీరు ఒక వీడియో చేస్తారండి, వీడియో నచ్చినవాడు మెచ్చుకుంటాడు, నచ్చనివాడు బూతులు తిడతాడు. ఇప్పుడు చాలామంది కంప్లైంట్ ఏంటంటే నన్ను ఎందుకు ట్రోల్ చేస్తారు. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పింది మీకు కరెక్ట్ అవ్వచ్చండి, అది అవతల వాడికి నచ్చకపోవచ్చు. ఇది వాక్ స్వాతంత్రం ఉంది ఇక్కడ, ప్రజాస్వామ్యంలో మనం ఉన్నప్పుడు మీరు ఒక వీడియో చేసినప్పుడు దాని మీద మంచి కమెంట్ వస్తుంది, చెడు వస్తుంది. మంచి వచ్చినప్పుడు వాళ్ళు అది తీసేసుకుని నన్ను చెడు అన్నారని నువ్వు దాని మీద ఉద్యమం చేస్తాను, లేకపోతే నేను లెఫ్టిస్ట్ని లేకపోతే నేను రైటిస్ట్ని అవసరం లేదు. నీకు అంత భయం ఉంటే నువ్వు వీడియోలు చెయ్యకు. అలాగే మంగ్లీ కూడా నన్ను అంటున్నారు అని భయపడితే ఆవిడ అది వైసీపీలోకి వెళ్లే ముందు ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఒకవేళ మీకు ఆఫర్ ఇచ్చినప్పుడు మీరు ఆలోచించుకోవాలి, నేను ఇలా అడుగు వేయడం వల్ల ఫ్యూచర్లో నాకు ఏమైనా నష్టమా? బికాస్ యు ఆర్ నాట్ ఎ కిడ్. ఇప్పుడు 18 ఏళ్ళు దాటింది కదా, మీకు ఎంత వయసో మాకు అనవసరం. 18 ఏళ్ళు దాటింది, మీరు మనుషుల్ని చూశారు, మీరు రకరకాల మనుషుల్ని చూశారు, రకరకాల పార్టీలతోటి మీరు అంటే పార్టీల వ్యక్తులతోటి మీరు మాట్లాడారు, మెలిగారు, మీరు మీకు నచ్చి చేశారు. చేశాక ఇప్పుడు ఆ పార్టీ రాలేదు కాబట్టి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది కాబట్టి, వైసీపీ పని అయిపోయింది కాబట్టి, ఇప్పుడు కొత్తగా తెలుగుదేశంలోకి నేను వస్తాను, తెలుగుదేశం వాళ్ళని ఆదరించాలి. ఎందుకు ఆదరిస్తారు? తెలుగుదేశం కూటమి చచ్చినా మంగ్లీని ఆదరించదండి. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారికి ఇష్టమైంది, ఆవిడ మంచి స్నేహితురాలు కావచ్చు, తప్పు లేదు. లేదా ఆవిడ పాట నచ్చి ఉండొచ్చు, లేదా వాళ్ళ మిస్సెస్కి ఫ్రెండ్ కావచ్చు, ఆవిడ వచ్చారు, కార్యక్రమంలో పాల్గొన్నారు, అక్కడితో అయిపోయింది. అది ఇప్పుడు వ్యక్తిగతాలు వేరు, రాజకీయం వేరు, అంతవరకే మనం చెప్పేది. కాబట్టి ఇవాళ మంగ్లీ చాలా అమాయకంగా నన్ను ట్రోల్ చేయకండి, నన్ను ఒక పార్టీకి ఆపాదించకండి, లేకపోతే ఒక పార్టీకి నన్ను రెస్ట్రిక్ట్ చేయకండి అంటే నువ్వు చేసుకున్నావు. నిన్ను నువ్వు రెస్ట్రిక్ట్ చేసుకుని, నిన్ను నువ్వు అట్లా ప్రొజెక్ట్ చేసుకుని. అంటే వైసీపీ పార్టీలో ఎవరైతే ఉన్నారో గతంలో వీళ్ళందరూ కూడా ఇదే విధంగా చేయడం చూసాం. ఎందుకు అంటే వాళ్ళు ఓన్లీ 5 సంవత్సరాలు మాత్రమే ప్రజలు మనకు తీర్పిచ్చారు కాబట్టి 5 సంవత్సరాలు దిగిపోతామని చెప్పేసి ఎవరు అనుకోలేదు. ప్రతి ఒక్కళ్ళు ఈ 30 సంవత్సరాలు అంటే ఇంకొక 25 సంవత్సరాలు ఉంటామని చెప్పేసి అనుకున్నారు. కానీ సడన్గా ఇలాంటి దెబ్బ ఎవరు ఊహించారు? ఎందుకంటే 151 స్థానం నుంచి 11 స్థానాలు పడిపోవడం అనేది చాలా అరుదు. అటువంటి స్థానాలు చూసిన తర్వాత పూర్తిగా హితబోధ వాళ్ళకి ఎక్కిందని చెప్పి అనుకోవాలా, రైట్ ఏ ప్రభుత్వం శాశ్వతం కాదని చెప్పేసి వాళ్ళకి అవేవి ఎక్కవండి. కాకపోతే ఏంటంటే మళ్ళా ఒక కొత్త ట్రయల్ ఇది. సరే, ఇప్పుడు మనకి అవకాశం ఈ పార్టీ ఉంది, కూటమిలో చేరాలి, అదొకటి. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ మనం ఏం చెప్పుకోవాలంటే, ఇప్పుడు వైసీపీ వచ్చాక ఈ సమస్య వచ్చింది చెప్పాలంటే. 2019 నుంచి 24 వరకు ఉన్న వైసీపీలో ఎవరైతే కళాకారులు కావచ్చు, లేదు యాక్టర్స్ కావచ్చు, లేదు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మీరు ఎవరైనా తీసుకోండి, ఈ సమస్య అందరికీ వర్తిస్తుంది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వీళ్ళు చేయడం, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వీళ్ళు బూతులు మాట్లాడడం. దీనివల్ల వీళ్ళు ఇవాళ మొహం చూపించుకోలేని స్థితికి వచ్చారు, నియోజకవర్గాల్లో కావచ్చు, బయట కావచ్చు. కానీ అంతకుముందు 2019 వరకు మీరు ఏ పార్టీ తీసుకున్నా, ముఖ్యంగా తెలుగుదేశం తీసుకుంటే, ఎవరికైనా ఇటువంటి సమస్య వచ్చిందా? ఇప్పుడు రాఘవేంద్రరావు గారు పనిచేశారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర మహామహులందరూ పనిచేశారు. అంటే యాక్టర్లు కావచ్చు, లేకపోతే గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ కూడా తెలుగుదేశానికి పనిచేశారు. కానీ ఎవరూ కూడా సంయమనాన్ని కోల్పోలేదు. అంటే అలాంటి అవసరం రాలేదు. అంటే రాజకీయం అంటే ఒక నిబద్ధతతో గౌరవప్రదంగా చెయ్యాలి అనేది తెలుగుదేశం నేర్పించింది చెప్పాలంటే. ఇప్పుడు మీరు ఇటీవలి కాలంలో ఈ బూతులు వినడం కానీ, లేకపోతే ఇలాంటి ట్రోల్స్ చూడడం కానీ, అంటే సోషల్ మీడియా వచ్చాక, ఎస్పెషల్లీ సోషల్ మీడియాకి ఎప్పుడైతే వైసీపీ 100 కోట్లు ఖర్చు పెట్టిందో, దే టాట్ దిస్ యాక్చువల్లీ స్పీకింగ్. దీనికి ఆద్యులు వైసీపీ, దీనికి ఆద్యం పోసింది వైసీపీ. వేరే యాజ్ అసలు తెలుగుదేశం ఉండేంత వరకు ఇలాంటివి ఎప్పుడు ఎవరికి తెలియదండి. ఇప్పుడు తెలుగుదేశానికి ఇష్టపడి ఉన్నప్పటికీ కూడా ఎవడు కష్టపడలా తర్వాత, అయ్యో మనం మొహం చాటేసుకోవాలా, లేకపోతే మనం ఇట్లా లెక్కలు రాయాలా, లేకపోతే మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలా, అయ్యో నేను చంద్రబాబు నాయుడు గారికి పనిచేశాను క్షమించండి అని ఒక లేఖ ఎవడైనా రాశాడా? అంటే పార్టీ అనేది
ఒక గౌరవప్రదంగా ఉండాలి. పార్టీ అనేది మనకి గౌరవాన్ని కల్పించాలి. ఆ పార్టీలో ఉన్నందుకు ఆ వ్యక్తికి గౌరవం రావాలి, ఆ వ్యక్తి వల్ల పార్టీకి గౌరవం రావాలి. అది ఇంతవరకు మనం తెలుగుదేశంలో చూసాము. 10 ఏళ్ళు జనసేన వాళ్ళ అధికారంలో లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఇట్లాంటివి లేవు కదా. పవన్ కళ్యాణ్ మీద వైసీపీ వాళ్ళు పడ్డారు తప్ప పవన్ కళ్యాణ్ ఎవరి వ్యక్తిగత జీవితాల గురించి ఆయన మాట్లాడలేదు. ఆయన రాజకీయాన్ని రాజకీయంగా చేశారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాన్ని రాజకీయంగానే చేశారు. ఆయన ఎప్పుడు కూడా ఒక పెద్ద మనిషి తరహాలోనే వెళ్ళారు. మనం ఇవాళ ఎందుకు ఇది మాట్లాడుతున్నాం అంటే ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి, రాజకీయ నాయకులు, ఎస్పెషల్లీ వైసీపీ వాళ్ళు. బికాజ్ మనం ఎంత తప్పు చేశాము. మన రాజకీయం అంటే రాజకీయమే. రాజకీయం అంటే రంకు కాదు. రాజకీయం అంటే మనం బూతులు మాట్లాడటం కాదు. రాజకీయం అంటే మన వ్యక్తిగతాలకు వెళ్ళి వాళ్ళ భార్యలనో వాళ్ళ పిల్లలనో అయితే వాళ్ళ తల్లినో చెల్లెలనో తిట్టడం కాదు. జగన్మోహన్ రెడ్డికి బుద్ధి లేదు కాబట్టి సొంత చెల్లిని తిట్టించాడు, సొంత చెల్లి క్యారెక్టర్ అసాసినేషన్ చేయించాడు, సొంత తల్లిని తిట్టించాడు, సొంత తల్లి మీద కేసు పెట్టించాడు. ఇలాంటి నాయకుడితోటి మేము ఉన్నామా అని ఇవాళ వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నామంటేనండి, పార్టీలు ఉంటాయండి, మనుషులు మారుతారంతే. మనిషి ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. ఇప్పుడు రాజకీయాలు మీకు శాశ్వతం కాదు, కానీ రాజకీయాల్లో ఉన్న మీరు శాశ్వతంగా ఉంటారు. ఎప్పుడు మీరు సక్రమమైన పనులు చేసినప్పుడు, అగో ఫలానా వ్యక్తి మా నియోజకవర్గంలో పనిచేశాడురా, ఇంత బాగా చేశాడు ఆయన అని చెప్పుకుంటారు. అలా తెచ్చుకోండి మంచి పేరు అంటున్నాం మనం. ఇప్పుడు మీరు డబ్బు సంపాదించారండి, పేరు తెచ్చుకోగలరా? డబ్బు కూడా మీ దగ్గర ఎప్పుడు ఉంటుంది? ఆ కేసు పెట్టారనుకోండి, ఆ డబ్బు ఉండదు, ఇటు పేరు ఉండదు, అటు రాజకీయం ఉండదు. మీరు నడి రోడ్డు మీద ఎందుకు కాకుండా నిల్చుంటారు. మీ కుటుంబ సభ్యులు కూడా మీతో ఉండరు. సో ఇవాళ మంగ్లీకి మనం ఏం చెప్తున్నామంటే, నువ్వు ఇప్పుడు కొత్తగా నీతులు చెప్పొద్దు మంగ్లీ. నీకు ఇష్టమై నువ్వు ఆ పార్టీలోకి వెళ్ళావమ్మా, ఓకే, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు నీకు వచ్చిన అవకాశాలు ఏవొస్తే అది వాడుకో, దాన్ని ఉపయోగించుకో, అంతవరకే. దానికోసం నువ్వు తెలుగుదేశం వాళ్ళు నన్ను ఇలా అన్నారనో, లేకపోతే జనసేన వాళ్ళు నన్ను ఇలా అన్నారనో, లేకపోతే వేరే ఎవరో ప్రజలు అన్నారనో అని నువ్వు నిందలు వెయ్యకు. నీకు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ పని చేసుకో, తప్పులేదు. కానీ ఇప్పుడు కొత్తగా నువ్వు తెలుగుదేశం కూటమిలోకి వద్దావనో, లేకపోతే కొత్తగా వేరే రాజకీయాలు చేద్దామనో మాత్రం ఆలోచించకు. అది నీకు మంచిది కాదు, నీ ఫ్యూచర్కి అంతకంటే మంచిది కాదని చెప్తాను. సో చూద్దాం మనం ఖచ్చితంగా. మంగ్లీ తను రాసిన లేఖ ఏదైతే ఉందో ఆ లేఖకు మాత్రం సరైన సమాధానం ఏపీ నుంచి అయితే వస్తుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే.